అందరికీ నమస్కారం. ఫ్యూచరైజ్ ఆస్పెక్ట్ ఇన్స్పైర్ ఛానల్‌కి స్వాగతం. ఆల్రెడీ మనం ఫిజిక్స్ రివిజన్ సీరీస్‌లో ఫస్ట్ పార్ట్ వీడియో చూసాము. ఫస్ట్ పార్ట్‌లో మనం డైమెన్షన్స్ చూసాము. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ అలాగే లాస్ ఆఫ్ మోషన్స్ చాప్టర్ కూడా కంప్లీట్ చేసాము. ఇదంతా లాస్ట్ క్లాస్‌లో మనం కంప్లీట్ చేసుకున్న పార్ట్. నెక్స్ట్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసుకుందామండి. ఈ వీడియోలో ఫోర్స్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫోర్స్ అంటే ఏంటి? F=ma ఇది న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈక్వేషన్ అని చెప్పి అందరికీ తెలుసు. F=ma అని. ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ దట్ కెన్ చేంజ్ అన్ ఆబ్జెక్ట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్ ఆర్ చేంజ్ ఇట్స్ షేప్. ఫోర్స్ అంటే మనం బయట నుంచి చేసేటువంటి ఒక ఎఫెక్ట్. అంటే మనం చేసేటువంటి ఒక ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్‌ని చేంజ్ చేసేస్తాం. అంటే మోషన్‌లో ఉన్నదాన్ని రెస్ట్‌లోకి తీసుకురావచ్చు. రెస్ట్‌లో ఉన్నదాన్ని మోషన్‌లోకి తీసుకురావచ్చు. లేదా ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ అన్నది చేంజ్ చేసేయొచ్చు. అలా ఈ 3 చేంజెస్ గనుక జరిగితే జరగడానికి మనం ఇచ్చిన ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్‌ని ఫోర్స్ అని చెప్పి అంటారనమాట. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. దేనికైతే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? దేనికైతే మాగ్నిట్యూడ్, డైరెక్షన్ 2 ఉంటాయో వాటిల్నే వెక్టార్ క్వాంటిటీ అంటారు. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్. ఎస్ఐ యూనిట్ అంటే ఏంటో మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్‌లో డిస్కస్ చేసుకున్నాం. స్టాండర్డ్ యూనిట్ అనమాట ఎస్ఐ యూనిట్ అంటే. న్యూటన్. ఫోర్స్ F=ma. ఈ ఫార్ములా బట్టి మీరు డైమెన్షన్స్ డైమెన్షనల్ ఫార్ములా రాయగలరా మీరు? ఎం అంటే మాస్. మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? మాస్ కదా! సో, ఎం. యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో, L⁻1 T⁻−2 T⁻−2 ml1 T⁻−2 ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అనమాట. ఇలాగ ప్రతిదానికి మీరు డైమెన్షన్ ఫార్ములా రాస్తాం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్‌లో మిమ్మల్ని ఏదో ఒక క్వాంటిటీ ఇచ్చి దానికి డైమెన్షనల్ ఫార్ములా రాయమని చెప్పి అడుగుతాడు. ఓకే. నెక్స్ట్ సీజీఎస్ యూనిట్ వచ్చేసి డైన్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ చూసి ఊరుకోండి అంతే. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఫోర్స్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్‌గా చూద్దాము ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. ఇక్కడ ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు? బాల్‌ని కిందకి కొడుతున్నాడు. అంటే చేత్తోటి ఎక్స్టర్నల్ ఎఫర్ట్ అనేది పెట్టాడు కదా! సో, ఆ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ వల్ల బాల్ కిందకి, పైకి మూవ్ అవుతుంది. సో, ఫోర్స్ కెన్ మేక్ ఏ స్టేషనరీ బాడీ మూవ్. అంటే ఈ బాల్ మూవ్ అవుతుంది కదా! ఆ పిల్లాడు చేత్తో తట్టడం వల్ల కదా బాల్ కిందకి వెళ్ళి పైకొస్తది. సో, అందుకని ఫోర్స్ ద్వారా ఒక బాడీని మనం మూవ్‌మెంట్ చేయగలం. ఏ ఫుట్‌బాల్ కెన్ బి సెడ్ టు మూవ్ బై కికింగ్ ఇట్. దట్ మీన్స్ బై అప్లయింగ్ ఎ ఫోర్స్. సిమిలర్‌లీ ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? బై అప్లయింగ్ బ్రేక్స్ ఏ రన్నింగ్ సైకిల్ ఆర్ ఏ రన్నింగ్ వెహికల్ కెన్ బి స్టాప్డ్. ఇక్కడ ఒక పర్సన్ కార్ నడుపుతున్నాడు. కింద కాలుతోటి ఫోర్స్ అన్నది అప్లై చేశాడు. సో దట్ బండి అన్నది ఆగింది. సో, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్‌ని మనం ఫోర్స్ అప్లై చేసి ఆపొచ్చు. సో, మోషన్‌లో ఉన్న ఈ కార్ కాస్త రెస్ట్‌లోకొచ్చింది కదా! అలాగే ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ బై అప్లయింగ్ ఫోర్స్ బై మూవింగ్ స్టీరింగ్. అలాగే ఈ పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? చేతులతోటి స్టీరింగ్‌ని రైట్ సైడ్‌కి తిప్పాడనుకోండి. కార్ కూడా రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ద రన్నింగ్ వెహికల్ కూడా చేంజ్ చేయొచ్చు మనం ఫోర్స్ అప్లై చేసి. ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ. ఇక్కడ ఈ అమ్మాయి ఉయ్యాలెక్కింది. ఉయ్యాలెక్కిన తర్వాత ఎనకాల నుండి ఎవరో ఒకళ్ళు తోస్తారు ఆ అమ్మాయిని. సో దట్ ఉయ్యాల ఊగుతుంది పైకి, కిందకి. పైకి, కిందకి ఊగుతుంది. అలాగా అటు ఇటు ఊ ఊగుతుంది. అంటే ఉయ్యాల నువ్వు ఎంత ఫాస్ట్‌గా తోస్తే అంత స్పీడ్‌గా ఉయ్యాల ఊగుతుంది. సో, ఫోర్స్ స్పీడ్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ కూడా చేంజ్ చేయొచ్చు. వెన్ యూ పుష్ ఎ స్వింగ్ యూ అప్లై ఫోర్స్ టు మేక్ ఇట్ గో హయ్యర్ అండ్ ఫాస్టర్. సిమిలర్‌లీ ఇక్కడ పర్సన్ ఏం చేస్తున్నాడు? బై హ్యామరింగ్ ఏ బ్లాక్ ఆఫ్ మెటల్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఎ థిన్ షీట్. బై హ్యామరింగ్ ఏ స్టోన్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ పీసెస్. సుత్తితోటి రాయిని కొడితే ఈ రాయి అన్నది ముక్కలవుతుంది. సో, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? థర్డ్ చేంజ్ ఏంటి? చేంజ్ ఇట్స్ షేప్. సో, ఈ రాయి యొక్క షేప్ చేంజ్ చేయగలిగాడు కదా ఈ పర్సన్. సో,
తన ఎక్స్టర్నల్గా యూజ్ చేసిన ఎఫర్ట్ ద్వారా ఆ ఎఫర్ట్ని ఫోర్స్ అంటారు. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇదంతా న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే చూద్దాం. ఏ బాడీ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటిల్ అండ్ అన్లెస్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఒక బాడీ కంటిన్యూస్గా రెస్ట్లో ఉంటుంది లేదా కంటిన్యూస్గా మోషన్లో ఉంటుంది అన్లెస్ ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దాన్ని ఆపితే తప్పించి. ఇది న్యూటన్స్ ఫస్ట్ లా అనమాట. అదే వీడిక్కడ చెప్పాడు. ఆ ఎక్స్టర్నల్‌గా ఏదైతే ఫోర్స్ వల్ల ఆ బాడీ అన్నది స్టాప్ అవుతామో, లేకపోతే కంటిన్యూస్‌గా మూవ్‌మెంట్‌లోకి వెళ్ళడమో జరుగుతుంది అంటే, ఆ అపోజ్ చేసే ఫోర్స్‌ని ఇనర్షియా అని చెప్పి అంటారు. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్‌ని. ఓకే. దేర్ ఆర్ 2 కండిషన్స్ ఆన్ విచ్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈస్ డిపెండెంట్. ఈ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ మొత్తం 2 కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్, ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. When an object is at rest, velocity v equals to 0, acceleration a equal to 0 or 0. ఒక బాడీ రెస్ట్లో ఉంది అని ఎప్పుడు చెప్తాము? ఆ బాడీకి వెలాసిటీ 0 అయ్యి ఉండాలి. అలాగే యాక్సలరేషన్ కూడా 0 అయ్యి ఉండాలి. రెండు 0 అయితేనే ఆ బాడీ రెస్ట్లో ఉంది అని చెప్పి ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అలాగే ఒక బాడీ మోషన్లో ఉంది అని ఎప్పుడు చెప్తాం? When an object is in uniform motion, velocity is not equal to 0. When while acceleration equals to 0. ఆల్రెడీ మనం యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే యూనిఫామ్ మోషన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ ముందే చూసాము. ఎప్పుడన్నా ఒక బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంది అనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ 0 అయ్యి ఉండకూడదు. అలాగే యాక్సలరేషన్ 0 అయ్యి ఉండాలి. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ 0 అవ్వాలి. వేరేస్ వెలాసిటీ మాత్రం నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడే ఆ బాడీ యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు. ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ ఎగ్జాంపుల్, రెస్ట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఏమి ఇచ్చాడు? పర్సన్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్. కుర్చీలో ఒక పర్సన్ కూర్చున్నాడు అంటే అతను రెస్ట్లో ఉన్నట్టు. కూర్చున్న అతనికి ఎలాంటి వెలాసిటీ ఉండదు, యాక్సలరేషన్ కూడా ఉండదు. సో వెలాసిటీ 0, యాక్సలరేషన్ 0. సో కుర్చీలో కూర్చున్నాడు ఒక పర్సన్ అంటే ఆటోమేటిక్గా పర్సన్ రెస్ట్లో ఉన్నాడు అని. వేరేస్ ఏ పర్సన్ రైడింగ్ ఏ బైసికిల్ అంటే సైకిల్ తొక్కుతున్నాడు ఒక పర్సన్ అంటే అప్పుడు ఆ బైసికిల్ కొంత వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది కదా ఒక సర్టెన్ డైరెక్షన్లో. సో అప్పుడు వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 వైల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు 0. అంటే సపోజ్ ఆ బైసికిల్ కాన్స్టెంట్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది. సపోజ్ 10 మీటర్స్ పర్ సెకండ్ లేదా 1 మీటర్ పర్ సెకండ్ ఆ స్పీడ్లో వెళ్తుంది ఆ బైసికిల్ ఆ సైకిల్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమి ఉండదు కదా. ఇనిషియల్ వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్, చేంజ్ ఇన్ ఫైనల్ వెలాసిటీ కూడా 1 మీటర్ పర్ సెకండ్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ 0 అవుతుంది. సో యాక్సలరేషన్ 0 అవుతుంది. అప్పుడు ఆ బాడీ యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు. అలా కాకుండా పర్సన్ నడుపుతున్న బైక్ కనుక ఇనిషియల్గా 1 మీటర్ పర్ సెకండ్లో ఉండి ఫైనల్ పొజిషన్కి వెళ్ళేటప్పటికి 10 మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి, అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ 9 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆ బాడీ స్టిల్ మోషన్లో ఉన్నట్టే, బట్ నాట్ ఇన్ యూనిఫామ్ మోషన్ అనమాట. ఓకే, ఇనర్షియా అంటే ఏంటి? ఇనర్షియా అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమని? ఇనర్షియా అంటే ఈ మోషన్ని అంటే ఈ ఒక బాడీ కనుక కంటిన్యూస్ మోషన్లో ఉన్న లేదా కంటిన్యూస్ రెస్ట్లో ఉన్న ఆ పొజిషన్ని చేంజ్ చేసి మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ని రెస్ట్లోకి తీసుకురావడానికి లేదా రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోకి తీసుకురావడానికి ఏదైతే ఫోర్స్ ఎక్స్టర్నల్గా అపోజ్ చేసి వీటి చేంజ్ ఆఫ్ స్టేట్ని చేంజ్ చేస్తున్నాయో ఆ ఫోర్స్ని ఇనర్షియా అని చెప్పి చెప్పుకున్నాం మనం. అదే ఇక్కడ ఇన్ డీటెయిల్ డెఫినేషన్లో చెప్పాడు. ఏమని? ఇనర్షియా ఇస్ డిఫైన్డ్ as inherent property of matter by which it tries to maintain its state of rest or of uniform motion along a straight line. ఒక మ్యాటర్ యొక్క ఇన్హరెంట్ ప్రాపర్టీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనమైనా ఉన్నామనుకోండి, మనము ఇఫ్ సపోజ్ మన ఇంటి దగ్గర సపోజ్ మన ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. 2 దారులు అంటే మనం జనరల్గా ఏంటంటే ఏదో ఒక దారిలో వెళ్ళటం బాగా అలవాటు అయిపోద్ది మనకి.
ఎప్పుడూ ఒక దారిలో వెళ్ళాం. సపోజ్ 2 దారులున్నాయి. 2 స్ట్రీట్స్ ఉన్నాయనుకోండి. స్ట్రీట్ 1 ద్వారా వెళ్ళొచ్చు. స్ట్రీట్ 2 ద్వారా వెళ్ళొచ్చు టెంపుల్‌కి. ఇన్ జనరల్ మనం ఏంటంటే స్ట్రీట్ 1 నుంచి వెళ్ళటం బాగా అలవాటు మనకి. అలాంటప్పుడు సడెన్‌గా స్ట్రీట్ 2 కాకుండా ఇప్పుడు స్ట్రీట్ 1 క్లోజ్ చేశారనుకోండి. అప్పుడే మనం స్ట్రీట్ 2 నుంచి వెళ్తాం. అలా కాకపోతే ఇన్ జనరల్ మనకి ఇంటర్నల్‌గా ఉండే హాబిట్ ఏంటంటే మనం ఎప్పుడు ఏ దారినైతే ప్రిఫర్ చేస్తామో దాన్నే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ కొత్త స్ట్రీట్ నుంచి వెళ్ళాలి అన్న ఆలోచన ఇన్ జనరల్ ఉండదు ఎక్కువ మందికి. సో, అలా అలాగా ఉండే ప్రాసెస్సే ఈ ఇనర్షియా అనమాట. ఇనర్షియా గూడా అంతే. జనరల్‌గా ఒక బాడీ గనుక రెస్ట్‌లో ఉంది అంటే కంటిన్యూయస్ రెస్ట్‌లోనే ఉండాలనుకుంటుంది. లేకపోతే కంటిన్యూయస్ మోషన్‌లోనే ఉండాలనుకుంటుంది. అంతేకాని దాని పొజిషన్ చేంజ్ చేసుకొని రెస్ట్‌లో ఉన్నది మోషన్‌లోకి, మోషన్‌లో ఉన్నది రెస్ట్‌లోకి వెళ్ళాలని చెప్పి అనుకోదు. ఆ ప్రాపర్టీని ఇనర్షియా అని చెప్పి అంటాం. క్వాంటిటేటివ్‌లీ ఇనర్షియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ మాస్. మామూలుగా మనం మ్యాథమెటికల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే ఇనర్షియాని మాస్‌తో కొలుస్తారనమాట. ఆ బాడీకి ఎంత మాస్ అయితే ఉందో అంత ఇనర్షియా అని చెప్పి. ఇనర్షియా ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద మాస్. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో అడగొచ్చు మిమ్మల్ని. ఇనర్షియా ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వాట్ అని చెప్పి. Inertia is directly proportional to the mass. This means inertia increases with an increase in mass and decreases with decrease in mass. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇనర్షియా అన్నది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. ఓకే. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. 2 టైప్స్ ఆఫ్ ఇనర్షియాస్ అన్నమాట. టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రిమైన్ ఇన్ మోషన్ అన్లెస్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ అపాన్ ఇట్. మోషన్లో ఉన్నది కంటిన్యూస్ మోషన్లోనే ఉండాలి అనుకుంటే దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. వెరాజ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ద ఇనేబిలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఇఫ్ సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, తనంతట తానుగా తన డైరెక్షన్ని చేంజ్ చేసుకోలేని పరిస్థితి కనుక ఉంటే ఒక మూమెంట్లో అప్పుడు దాన్ని ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు. Inertia of motion ki example, when a bus stops suddenly, passengers fall forward because the lower part of their body stops while the upper part continues to move. యాక్చువల్గా మనం బస్సులో వెళ్తున్నప్పుడు ఫర్ సపోజ్ మనం బస్ ఖాళీగా లేదు, అందుకని మనం నుంచుని వెళ్ళాలి బస్సులో. అప్పుడు ఏమవుతుంది, సడన్గా బ్రేక్ వేస్తే మన కాలు బస్సు తోటి కాంటాక్ట్లో ఉంటాయి. సో బస్సుతో పాటుగానే మన కింద లోవర్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అన్నది బస్తో కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా బస్తో పాటే స్టాప్ అయిపోతాయి. అంటే మోషన్ విత్ రెస్పెక్ట్ టు బస్సు స్టాప్ అయిపోద్ది. వేరేజ్ మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బస్ తోటి కాంటాక్ట్లో ఉండదు కదా. సో స్టిల్ ఇది బస్సు మోషన్లో ఉన్నప్పుడు మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా మోషన్లోకి వచ్చేస్తుంది. బట్ బస్సు సడన్గా ఆగిపోయినప్పుడు బస్ తోటి కాంటాక్ట్లో మన లెగ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా బస్తో పాటుగా ఆగిపోతాయి, అంటే రెస్ట్లోకి వచ్చేస్తాయి. వేరేజ్ మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బస్తో కాంటాక్ట్లో ఉండవు కదా. సో బికాస్ ఆఫ్ దట్ వెంటనే రెస్ట్లోకి రావన్నమాట. స్టిల్ మోషన్లోనే కంటిన్యూ అవుదామని చెప్పి అనుకుంటాను. సో ఇది ఒక టెండెన్సీ కదా, అంటే మోషన్లోనే కంటిన్యూ అవ్వాలి అన్న టెండెన్సీ ఉంది చూసారా మన అప్పర్ బాడీకి. దీన్నే ఇనర్షియా అని చెప్పి అంటారనమాట. ఇనర్షియా ఆఫ్ మోషన్లోనే కంటిన్యూ అవ్వాలనుకోవడం. సిమిలర్లీ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ యొక్క ఎగ్జాంపుల్, ద రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ వెర్టికలీ డౌన్వర్డ్స్ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అండ్ సో కెనాట్ వెట్టర్స్ వెన్ ద అంబ్రెల్లా ఈజ్ అప్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ పైనుంచి వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షం పైనుండి కిందకి పడటానికి మెయిన్ రీజన్ ఏంటి, గ్రావిటీ అట్రాక్ట్ చేస్తారు వాటర్ డ్రాప్స్. ఆ టైంలో మీరు మధ్యలో సపోజ్ అంబ్రెల్లా అడ్డుగా పెట్టినంత మాత్రాన స్టిల్ అవి అంబ్రెల్లాని టచ్ కాకుండా గ్రౌండ్ మీద పడిపోతాయి అంటే పడవు కదా. అంబ్రెల్లా మీద యాజ్ ఇట్ ఈజ్ అలాగే పడతాయి. ఎలా పడతాయి, ఏ డైరెక్షన్లో అయితే అది వర్షం వస్తుందో అదే డైరెక్షన్లో కంటిన్యూ అవుతుంది. వాటర్ డ్రాప్లెట్స్ డైరెక్షన్ చేంజ్ చేసుకోలేదు, స్టిల్ అవి చేంజ్ చేసుకుందాం అనుకున్నా కానీ దాన్ని ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు అన్నమాట. ఇనర్షియా ఆఫ్ రెస్ట్,
ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇందాక ఎనర్జీ ఆఫ్ మోషన్ చూసాం కదా, ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ రెస్ట్ అనమాట. అంటే మోషన్లో ఉన్నది కంటిన్యూస్ మోషన్లోనే ఉందాం అనుకుంటుంది. సిమిలర్లీ రెస్ట్లో ఉన్నది కంటిన్యూస్ రెస్ట్లోనే ఉందాం అనుకుంటుంది. ఇంట్లో ఖాళీకి కూర్చున్నారు అనుకోండి, ఇలా ఖాళీకి కూర్చోవాలనే అనిపిస్తుంది. అలా కాకుండా జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, జాబ్కి వెళ్ళే వాళ్ళకి రోజు జాబ్కి వెళ్ళిపోతేనే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. అదే ఇనర్షియా ఆఫ్ మోషన్. వేరేస్ ఇలా ఖాళీకి కూర్చుంటే ఇలా కంటిన్యూ ఖాళీకి కూర్చోవాలని అనిపిస్తుంది చూసారా, అదే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఎగ్జాంపుల్ ఇది మన డైలీ లైఫ్ సినారియో తోటి జనరల్గా మీకు చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్ వెన్ ఏ బస్ స్టార్ట్ సడన్లీ. ఇందాక చూసారు కదా, బస్సు స్టాప్ అయినప్పుడు డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్ మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్టాప్ అవ్వలేదు. సిమిలర్లీ సడన్గా బస్సు స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్ట్ అయితే అప్పుడు వెంటనే ఎవరైతే ప్యాసింజర్స్ నుంచుని ఉంటారో వాళ్ళు బ్యాక్ సైడ్కి పడిపోతారు. రీజన్ ఏంటంటే మన లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మూవ్ అయిపోతుంది బస్తో పాటు. బట్ వేరేస్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది స్టిల్ రెస్ట్లోనే ఉందామని చెప్పి అనుకుంటుంది. సో అందుకని అది బస్తో పాటు ముందుకు మూవ్ అవుదామన్న ఆలోచనలో ఉండదు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎందుకంటే బస్తో కాంటాక్ట్లో ఉండదు కదా. సో బ్యాక్ సైడ్కే ఉందామని చెప్పి అనుకున్నాం. సో అందుకే మనం బ్యాక్ సైడ్కి పడిపోతాం. వేరే సడన్గా బ్రేక్ వేస్తే ముందుకు పడతాం డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. వేరే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ బస్లో బ్యాక్ సైడ్కి పడతాం. రీజన్ ఏంటంటే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకే, ఇది ఫోర్స్ గురించి చూసాం. ఇప్పుడు ఇంపల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంపల్స్ ద మెషర్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ఏ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ టు ప్రొడ్యూస్ ఏ ఫైనైట్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఒక పెద్ద ఫోర్స్ చాలా తక్కువ టైం పీరియడ్ యాక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఒక కొంత మొమెంటంలో చేంజ్ అన్నది ఉంటుందన్నమాట. దాన్నే ఇంపల్స్ అని చెప్పి అంటారు. ఇంకేం అర్థం కాలేదు కదా, ఓకే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనం బండి మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మన బండి సడన్గా అప్వర్డ్స్ మూవ్ అయ్యి మన బండిని ఒక్క కుదుపుతో చూసారా, అదే ఇంపల్స్ అనమాట. అంటే మన బండి మూవ్ అవుతూ చేంజ్ ఇన్ మొమెంటమ్, బండి యొక్క మొమెంటమ్ చేంజ్ అవుతుంది చూసారా, బండి అటు ఇటు ఊగుతుంది చూసారా, ఊగి సడన్గా మన వెలాసిటీలో చేంజెస్ అనేవి వస్తాయి. బండి స్లో అవుతుంది చూసారా, అదే చేంజ్ ఇన్ మొమెంటం అనమాట. ఆ ఫోర్స్ అంటే ఆ స్పీడ్ బ్రేకర్ అనేది ఒక ఫోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఎంతసేపు యాక్ట్ చేస్తుంది, జస్ట్ ఒక వితిన్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ యాక్ట్ చేస్తుంది అంతే. అది క్రాస్ అయ్యా అంతసేపు ఆ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం వల్ల ఆ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల కొంత మొమెంటంలో చేంజ్ వచ్చింది చూసారా, దాన్ని ఇంపల్స్ అని చెప్పి అంటాం అనమాట. స్పీడ్ బ్రేకర్ గుర్తుపెట్టుకోండి, ఇంపల్స్ అంటే సింపుల్గా అర్థమైపోతుంది ఇప్పుడు. ఈవెన్ మీరు గ్రాఫ్ చూసారనుకోండి ఫోర్స్కి టైంకి, ఈ గ్రాఫ్ కూడా స్పీడ్ బ్రేకర్ లాగే ఉంది చూసారా, అది ఇంపల్స్ గ్రాఫ్ అనమాట. ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ కనుక్కుంటే మీకు ఇంపల్స్ వస్తుంది. ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ అంటే ఏం లేదు, ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్ని మల్టిప్లై చేయండి, ఫోర్స్ ఇంటూ టైమ్ ఇంపల్స్. అదే కదా వీడియో చెప్పాడు, మెజర్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో ఫోర్స్ ఇంటూ టైమ్, యావరేజ్ ఫోర్స్ ఇంటూ టైమ్ ఇంపల్స్. ఎస్ఐ యూనిట్, ఫోర్స్కి ఆల్రెడీ ఎస్ఐ యూనిట్ చూసారు కదా న్యూటన్, టైంకి సెకండ్, సో న్యూటన్ సెకండ్. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇదంతా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇందాక మనం చూసాం. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే మొమెంటమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఒక బాడీ కొంత వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతున్న ఒక బాడీని మనం చేంజ్ చేయాలి అంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. మనం కొంత ఎక్స్టర్నల్గా ఒక పుష్ ఇస్తాం చూసారా, ఆ పుష్ ఇవ్వడం వల్ల అది దాంట్లో మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది. అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్లో అయితే ఆ పుష్ ఇస్తున్నామో ఆ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. ఈ పుష్ అన్నది ఫోర్స్ ఇక్కడ. అదే ఇది ఇక్కడ చూసారు కదా, ఈ పర్సన్ ఈ మాస్ 500 kg బాల్ని మూవ్ చేస్తున్నాడు.
సో దట్ ఇది ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే ఇచ్చాడో అదే డైరెక్షన్లో మూమెంట్ అన్నది ఉంటుందన్నమాట. ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే మాస్ ప్లస్ ఇనీషియల్ వెలాసిటీ జీరో. ఇప్పుడు పుష్ ఇవ్వడం వల్ల కొంత వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది కదా. సో వెలాసిటీలో చేంజ్ వచ్చింది, మాస్లో కూడా చేంజ్ వచ్చింది ఇన్ సర్టెన్ టైం పీరియడ్. సో ఎమ్ ఇంటూ వి మైనస్ యూ బై టీ అనమాట. వి మైనస్ యూ బై టీ అంటే యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫోర్స్ ఈక్వల్ టు, అంతే సింపుల్. The acceleration of a body of an object is directly proportional to net force acting on it. F equal to ma కదా. సో ఆ ఫార్ములా ప్రకారం ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. అదే వీడియో ఇక్కడ చెప్పాడు, F ఈక్వల్ టు ma ఆర్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. ఎగ్జాంపుల్ పుషింగ్ ఏ కార్ అండ్ ఏ ట్రక్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ చూసాం కదా, చెప్పాం కదా, F ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఇంటూ వి మైనస్ యూ బై టీ. F equal to k into m into v minus u by t. యాక్చువల్గా ప్రపోర్షనల్లీ కాన్స్టెంట్ k వాల్యూ 1 వచ్చింది డ్యూ టు సమ్ ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళకి తెలిసింది k వాల్యూ 1 అని చెప్పి. సో డైరెక్ట్గా F ఈక్వల్స్ టు ma అని చెప్పి రాస్తాం మనం. ఇది న్యూటన్స్ సెకండ్ లా. న్యూటన్స్ థర్డ్ లా. యాక్చువల్గా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా లేదా సెకండ్ లా లేదా థర్డ్ లా, ఈ మూడిట్ల నుంచి ఏదో ఒక దాని నుంచి పక్కాగా ఒక బిట్ అయితే వస్తుంది ఆర్ఆర్బి జేఈ సిబిటీ 2లో. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్ అనమాట ఇది. Newton's third law of motion. Newton's third law of motion states that for every action there is an equal and opposite reaction. ప్రతి చర్యకి ప్రతిచర్య కూడా ఉంటుంది. ఇఫ్ సపోజ్ నువ్వు ఈ టేబుల్ని ఈ బొడ్డోటి పక్కకు నెడుతున్నాడు, మన ఎడం చేతి వైపు కంటే లెఫ్ట్ సైడ్ పుష్ చేసాడు వీడు. లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తే ఏమైంది, కింద ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఈ టేబుల్ని రైట్ సైడ్ పుష్ చేస్తుంది. సో అందుకే ఎప్పుడైతే మనం ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్ని మనం అప్లై చేస్తామో అప్పుడే ఈ బాడీ అన్నది లెఫ్ట్ సైడ్కి మూమెంట్ అన్నది జరుగుతుంది అన్నమాట. సో ప్రతి యాక్షన్కి దెర్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్ అనమాట. ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది ఆపోజిట్గా. ఈ ఈక్వల్ రియాక్షన్ వచ్చిన తర్వాత మోర్ దెన్ దట్ స్టిల్ మన ఎఫర్ట్స్ కనుక పెడితే అప్పుడే ఈ టేబుల్ అన్నది మూవ్ అవుతుంది. ఓకే, వీటన్నిటికి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. m1u1 ప్లస్ m2u2 ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ఏ గన్ హ్యావింగ్ మాస్ ఈక్వల్ టు 5 kgs. If a bullet of 50 grams acquires a velocity of 200 meters per second after firing from the gun. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అనమాట. ఇనిషియల్ మాస్ అంతా, ఇనిషియల్ వెలాసిటీ మొత్తం కలిపితే ఎంత ఉంటుందో ఫైనల్ మాస్ అండ్ ఫైనల్ వెలాసిటీ కూడా అంతే ఉంటుంది. ఇనిషియల్ మూమెంటం ఎంతో ఫైనల్ మూమెంటం కూడా అంతే ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఇక్కడ v1 v2 వాల్యూస్ కనుక్కున్నాడు అనమాట. ఇక్కడ v2 వాల్యూస్ కనుక్కున్నాడు అంతే. సేమ్ దాన్ని యూజ్ చేసుకుని సమ్ ఇది. ఒకసారి సమ్ చూడండి సో దట్ మీకే అర్థమవుతుంది. ఇన్కేస్ ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. Frictional force. Whenever a body moves or tends to move over the surface of another body, a force comes into play which acts parallel to the surface of contact and opposes the relative motion. ఇందాక ఎగ్జాంపుల్లో చూసారనుకోండి, ఇది ఎత్తకి ప్యారలల్గా మూవ్ చేస్తున్నావు. ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు ఈ నువ్వు ఈ మోషన్ అపోజ్ చేస్తూ ఒక ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్. మోషన్ అపోజ్ చేస్తూ ఒక ఫోర్స్ వస్తుంది, అదే ఫ్రిక్షనల్ ఫోర్స్. అపోజింగ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ బట్టి. ఇఫ్ సపోజ్ మీరు ఆయిల్ నేల మీద ఆయిల్ పోసి ఆయిల్ మీద టేబుల్ పెట్టి మూవ్ చేసాడు అనుకోండి పిల్లాడు, అప్పుడు ఆయిల్ మీద మూవ్ చేస్తే ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆయిల్కి ఫ్రిక్షన్ చాలా తక్కువ, విస్కాసిటీ బాగా తక్కువ. సో అందుకని ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది. సో నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్తో సంబంధం లేకుండా ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రిక్షన్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఆ ఫ్రిక్షన్స్ ఏంటి అన్నది అంత డీటెయిల్గా అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో సో దట్ మీరు ఈ ఈక్వేషన్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్నది ఎక్కువ అన్నిట్లికన్నా. అంటే ఇనీషియల్‌గా మీరు అప్లై చేసినప్పుడు కొంత ఫ్రిక్షన్ ఉంటుంది చూసారా? ఆహ్, అంటే ఈ పిల్లాడు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇక్కడ మూవ్ చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ చాలాసేపు తోస్తాడు. తోసినప్పుడు ఫర్ సపోజ్ 10 న్యూటన్స్‌కి ఈ టేబుల్ అన్నది మూవ్ అయిందనుకుందాం. ఇనీషియల్‌గా ఒక 1 న్యూటన్ అప్లై చేస్తాడు, మూవ్ అవ్వదు. 9 న్యూటన్స్ వరకు అప్లై చేస్తాడు. బట్ ఈ టేబుల్ మూవ్ అవ్వదు. ఈ 9 న్యూటన్స్ దేనికోసం అప్లై చేశాడు ఆ పిల్లాడు అంటే ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ 9 న్యూటన్స్ అనుకుందాం. ఈ 9 న్యూటన్స్ అప్లై చేసిన తర్వాత మూమెంట్ అన్నది స్టార్ట్ అవుతుంది టేబుల్లో. సో ఈ 9 న్యూటన్స్ అన్నది లిమిటింగ్ ఫ్రిక్షన్ అనమాట. ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ని దాటుకుని వెళ్ళడం కోసం కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఆ పిల్లాడు 9 న్యూటన్స్ అప్లై చేసిన తర్వాత కూడా స్టిల్ ఇంకో 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. అప్లై చేస్తున్నప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 2 న్యూటన్స్కి ఒక 1 ఫర్ ఎవ్రీ 0.2 న్యూటన్స్ అంటే 9.2 న్యూటన్స్ అప్లై చేసినప్పుడు టేబుల్ కొంచెం మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 మీటర్స్ మూవ్ అయింది అనుకుందాం టేబుల్ 0.2 న్యూటన్స్కి. వెరాజ్ 0.4 న్యూటన్స్ అప్లై చేసినప్పుడు ఇందాక 0.5 మీటర్స్ కాస్త ఇప్పుడు 1.2 మీటర్స్ మూవ్ అవుతుంది. అంటే మోర్ దాన్ దట్ మూవ్ అవుతుంది. సో ఏంటంటే ఇనీషియల్గా ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా క్రాస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్ ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ క్రాస్ చేయాలి, నెక్స్ట్ ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ క్రాస్ చేయాలి, అప్పుడు వచ్చేది స్టాటిక్ ఫ్రిక్షన్. ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా క్రాస్ చేస్తే అప్పుడు మూమెంట్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది. సో మీకు తెలియాల్సింది ఏంటంటే లిమిటింగ్ ఫ్రిక్షన్కి కైనెటిక్ ఫ్రిక్షన్కి స్టాటిక్ ఫ్రిక్షన్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది క్లారిటీ ఉండాలి మీకు. అంతే, అంతకన్నా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు రైట్ నౌ. లిమిటింగ్, కైనెటిక్, స్టాటిక్. ఓకే, నెక్స్ట్ మొమెంటం. మొమెంటం అంటే ఆల్రెడీ చూసాం, మాస్ ఇంటూ వెలాసిటీని మొమెంటం అంటాం. మొమెంటం కూడా వెక్టర్ క్వాంటిటీయే, ఇంపల్స్ వెక్టర్ క్వాంటిటీయే, ఫోర్స్ వెక్టర్ క్వాంటిటీయే, మొమెంటం కూడా వెక్టర్ క్వాంటిటీయే. మాస్ ఇంటూ వెలాసిటీ ఫార్ములా దాన్ని బట్టి మీకు ఎస్ఐ యూనిట్ చెప్పేస్తారు. మాస్కి కేజీ, వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎంవీ స్క్వేర్. హాఫ్ ఎంవీ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? హాఫ్ ఇంటూ ఎంవీ ఇంటూ వి అని చెప్పి రాసుకోవచ్చు. ఎంవీ అంటే మొమెంటమ్, సో హాఫ్ ఇంటూ మొమెంటమ్ ఇంటూ వెలాసిటీ అని కూడా రాయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ your బాడీ బికమ్స్ 4 times ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. సేమ్ ఇప్పుడు దీని నుంచి మీరు కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్ కనుక్కున్నారు అనుకోండి, అప్పుడు మీకు p²/2m అని చెప్పి వస్తుంది. p అంటే మొమెంటమ్ని pతో రిప్రజెంట్ చేస్తారు. జస్ట్ ఇది మీకు క్లారిటీ ఉంటే ఈక్వేషన్, దాన్ని బట్టి ఎన్ని టైమ్స్ ఏంటన్నది మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకుని మొత్తం ఎనర్జీ కన్వర్షన్స్ అన్నీ జరుగుతాయి. ఈవెన్ మన ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా అలాగే కన్వర్ట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీస్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. రీజన్ ఏంటి? ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎస్ఐ యూనిట్ ఎనర్జీకి జౌల్. ఈ పెండ్యులం యూస్ చేసి కూడా సేమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇనీషియల్గా ఇక్కడ ఉంది, దీన్ని ఇప్పుడు మీరు కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అప్లై చేసినప్పుడు ఈ బాబ్ అన్నది పైకి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, బాగా హైట్లో ఉంది. హైట్లో ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ జీరో. ఎప్పుడైతే వెలాసిటీ జీరో అయిపోతుందో ఇలా కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చేసినప్పుడు ఇలా కిందకు వచ్చే టైంలో కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ పడిపోతుంది, తగ్గిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండడం వల్ల మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్కి స్వింగింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పాయింట్కి వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ తోటి మళ్ళీ ఇటు పక్కకి. సో ఈ మూమెంటం
అంటే ఒక రకంగా ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎనర్జీ అన్నది ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి చేంజ్ అవుతుంది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. Example, kinetic energy is dependent on velocity. If an object is at rest and at a height, its kinetic energy is zero because its velocity is zero. అదే మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. As the object falls, its potential energy decreases and its kinetic energy increases. When an object is about to reach the ground, its potential energy is minimum and its kinetic energy is maximum. When the object hits the ground, all of its kinetic energy is converted into heat energy and sound energy. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఈ బాబ్ అనేది ఆసిలేషన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి స్టాప్ అయిపోతుంది చూసారా. మరి అప్పుడు నీ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అన్నావు, ఆ ఎనర్జీలు ఏమైనాయిరా అంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత మొత్తం ఆ కైనెటిక్ ఎనర్జీ మొత్తం వానిష్ అయిపోతుంది సౌండ్ ఎనర్జీ కింద. ఆసిలేషన్స్ మనకి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదా పెండులం మూవ్ అవుతున్నప్పుడు, ఆ సౌండ్ రావడానికి ఆ సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఆ ఎనర్జీ కొంచెం కొంచెం అలా డిసిపేట్ అయిపోతుంది బయటకి. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఏమైంది, కైనెటిక్ ఎనర్జీ ఈ పైన ఉన్నంతసేపు ఈ యాపిల్ కొంత హైట్లో ఉంది కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, mgh, మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్ హెచ్. సో ఇది కొంత మాస్లో ఉంది, గ్రావిటీ అట్రాక్ట్ చేస్తుంది, హైట్ ఉంది. సో ఇక్కడ ఉన్నంతసేపు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నది సడన్గా ఈ చెట్టు కొమ్మ వీక్ అయిపోయి సపోజ్ ఈ ఫ్రూట్ కింద పడిపోయింది అనుకోండి. కింద పడిపోతున్నప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ హైట్ అన్నది పోతుంది, హైట్ రెడ్యూస్ అయిపోతుంది. హైట్ రెడ్యూస్ అయ్యే కొద్దీ వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీలోకి మూవ్ అయిపోయి విత్ సో మచ్ ఆఫ్ వెలాసిటీ న్యూటన్ తల మీద పడింది. న్యూటన్ తల మీద పడినప్పుడు ఎందుకు పడింది అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ విషయం అర్థమైందనమాట. ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంటే మధ్యలో నేను తలకాయ పెట్టాను, అందుకే ఆ కన్వర్ట్ అయిన కైనెటిక్ ఎనర్జీ నా తల మీద పడి నాకు గొప్ప వచ్చింది అని చెప్పి అర్థం చేసుకున్నాడు అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ మనం ఎప్పుడు మాస్ వెలాసిటీ బట్టి డిటర్మైన్ చేస్తాం అనమాట. వేరాస్ పొటెన్షియల్ ఎనర్జీ మాస్ మీద, హైట్ మీద, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జాంపుల్, వాటర్ ఎట్ టాప్ ఆఫ్ ఏ హిల్. అలాగే ఎగ్జాంపుల్, ఫ్లోయింగ్ వాటర్, పిక్చర్ ఫ్రేమ్ ఫాలింగ్ ఫ్రమ్ ద వాల్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీలో కెమికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ గురించి కూడా చెప్తున్నాడు. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఆర్ మోషన్. మోషన్ వల్ల కానీ పొజిషన్ వల్ల కానీ ఒక ఆబ్జెక్ట్లో కనుక ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటే దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు అని చెప్పి చెప్తున్నాడు. ఆ స్టోర్ అయిన ఎనర్జీ కైనెటిక్ అవ్వచ్చు లేదా పొటెన్షియల్ ఎనర్జీ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్స్, మెషిన్స్ దట్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. కెమికల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోర్డ్ in the bonds of chemical compounds can be released when a substance undergoes a chemical reaction, often as a heat. Example, biomass, petroleum, natural gas and coal. కెమికల్ బాండ్స్లో కెమికల్ కాంపౌండ్స్లో బాండ్స్ రూపంలో కెమికల్ ఎనర్జీ అన్నది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందో ఆటోమేటిక్గా బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం కెమికల్ ఎనర్జీ కాస్త హీట్ కనుక రిలీజ్ చేసింది అనుకోండి ఆ రియాక్షన్లో, అంటే ఆ కెమికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది అని చెప్పి దాని మీనింగ్. ఈవెన్ పెట్రోలియం కూడా అంతే. పెట్రోలియంలో మనం కార్బన్ C7 కార్బన్ యొక్క లింక్స్ని మనం కట్ చేస్తున్నాం. అప్పుడు ఆ బాండ్ ఎనర్జీ బ్రేక్ అవడం వల్ల, బాండ్ ఎనర్జీలో ఉన్న కెమికల్ ఎనర్జీ బాండ్స్ బ్రేక్ అవడం వల్ల మనకి హీట్ ఎనర్జీ జనరేట్ చేసి దాని ద్వారా మన ఇంజన్స్ని మూమెంట్ చేస్తుంది అనమాట. సో దట్ మన బండి కదులుతుంది. ఇదంతా లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ వచ్చేసి సౌండ్. సౌండ్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్ అండ్ నీడ్స్ మెటీరియల్ మీడియం ఫర్ ఇట్స్ ప్రాపగేషన్. సౌండ్ అన్నది ఒక మెకానికల్ వేవ్, అలాగే దీనికి ఒక మీడియం అనేది కంపల్సరీ.
అంటే వాక్యూమ్లో పెడితే సౌండ్ అన్నది రానే రాదు. ఎందుకంటే మీడియం అన్నది ఉండాలి ప్రాపగేషన్ కోసం. ప్రజెంట్ మోస్ట్లీ ఎయిర్ మీడియంలోనే సౌండ్ అన్నది ట్రావెల్ అయిపోతుంది. అంటే ఎయిర్ అంటూ ఉంది కాబట్టి మీడియం కింద సౌండ్ అన్నది ట్రావెల్ అవుతుంది. ఇన్ కేసు మీడియమే లేదనుకోండి సౌండ్ అన్నది ట్రావెల్ కాదు. మీడియం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎనర్జీకి ఒక వెహికల్ లాంటిది. మనం బండి మీద ఎలా వెళ్తాం లేదా కార్ మీద ఎలా వెళ్తాం, సిమిలర్లీ సౌండ్ అన్నది ఆ మీడియం మీద వెళ్తుంది. అంటే గాల్లో వెళ్తుంది సౌండ్. సో మీడియం కంపల్సరీ. అంటే బండి లేకపోతే మనోడు బయటికి రాడు. అలాగే సౌండ్ కూడా అంతే. మీడియం లేకపోతే సౌండ్ అన్నది ముందుకు ప్రాపగేషన్ అన్నది జరగదు. సౌండ్ అన్నది మెకానికల్ వేవ్. సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్. యాక్చువల్గా వేవ్స్లో రెండు రకాలు ఉంటాయి, లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్లో క్రస్ట్ ట్రఫ్ ఉంటుంది. వేరాజ్ లాంగిట్యూడినల్ వేవ్స్లో కంప్రెషన్స్ డిప్రెషన్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అని చెప్పి ఉంటాయి. సో సౌండ్ వేవ్ అన్నది లాంగిట్యూడినల్ వేవ్. అంటే క్రస్ట్ ట్రఫ్ ఉండదు సౌండ్ వేవ్లో. సౌండ్ వేవ్లో కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సౌండ్ కాంట్ గో త్రూ ఏ మీడియం, త్రూ ఏ వాక్యూమ్. ఆల్రెడీ చెప్పుకున్నాం రీజన్. వాక్యూమ్లో మీడియం అన్నది ఉండదు. ఇన్ జనరల్గా అయితే మనకి ఎయిర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ ద్వారా సౌండ్ అన్నది ట్రావెల్ అవుతుంది. వేరాజ్ మీడియం లేకపోతే అంటే వాక్యూమ్లో మీడియం ఉండదు కదా, సో సౌండ్ అన్నది ట్రావెల్ చేయలేదు. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ జనరల్లీ డిపెండ్స్ ఆన్ ద ఎలాస్టిసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం. అది ఏ మీడియంలో అయితే మూవ్ అవుతుందో ఆ మీడియం యొక్క ఎలాస్టిసిటీ బట్టి, ఆ మీడియం యొక్క డెన్సిటీ బట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది డిసైడ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మీన్ వాల్యూ. ఇట్ డిటర్మైన్స్ ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్. అంటే మనం ఎంత గట్టిగా అరిస్తే దానికి అంత ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంటుంది అనమాట. అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉండటం వల్లే మన సౌండ్, మన మాట్లాడుతున్న మాటలు అంత గట్టిగా అరుపుల కింద వినిపిస్తుంది. ఓకే, సో అందుకే వీడు చెప్తున్నాడు ఆ మీడియంలో ఎంత డిస్టర్బెన్స్ అయితే జరుగుతుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటారో, సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఈ యాంప్లిట్యూడ్ అంటే డిస్టర్బెన్స్ ఎంత ఎక్కువ ఉంటే ఆ సౌండ్ యొక్క లౌడ్నెస్ అంత ఎక్కువగా ఉన్నట్టు. ఇక్కడ చూసారనుకోండి, మా పీక్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది. హై యాంప్లిట్యూడ్ క్యారీస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇలాగా హై యాంప్లిట్యూడ్తో కనుక మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన ఎనర్జీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోద్ది. ఎందుకంటే హై యాంప్లిట్యూడ్ వేవ్ అన్నది ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. వెరాజ్ లో యాంప్లిట్యూడ్ వేవ్ క్యారీస్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ చూసుకుంటే పీక్ టు పీక్ వాల్యూ చాలా తక్కువ ఉంది అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వేవ్ తక్కువ అని చెప్పి. Quality or timbre of sound, the characteristic that allows us to differentiate between two sounds that have the same pitch and loudness. సౌండ్ యొక్క క్వాలిటీ బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. రెండు సౌండ్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి అన్నది. ఈవెన్ దో ఆ రెండు సౌండ్స్ సేమ్ పిచ్లోను సేమ్ లౌడ్నెస్తోనూ ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ సౌండ్ బట్టి మనం డిసైడ్ చేసేస్తాం అది కుక్క అరుపా లేకపోతే పిల్లోడి ఏడుపా అన్నది. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై షేప్ ఆఫ్ ద సౌండ్స్ వేవ్ విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ మెటీరియల్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఇట్. ఈ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అన్నది సౌండ్ వేవ్ యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సౌండ్ వేవ్ యొక్క షేప్ అన్నది మోస్ట్లీ మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఈచ్ సెకండ్ త్రూ యూనిట్ ఏరియా. ఇంటెన్సిటీ అంటేనే పర్ ఏరియా అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఈచ్ సెకండ్ త్రూ యూనిట్ ఏరియా అన్నది ఇంటెన్సిటీ, ఆ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ. నెక్స్ట్ లౌడ్నెస్, మెజర్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్ టు ద సౌండ్. ఎస్, ఎంత ఎంత బాగా వింటుంది మన చెవి అన్నది. చెవి కనుక ఎక్కువగా వింటుంది అంటే లౌడ్నెస్ ఎక్కువ ఉంది అని చెప్పి. లౌడ్నెస్ యొక్క యూనిట్ డెసిబెల్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది నాయిస్ యొక్క యూనిట్ ఏంటి అని చెప్పి. ఆర్ఆర్బి జేఈ సిబిటీ 2లో ప్రీవియస్గా 2019లో అడిగిన బిట్ ఇది. నాయిస్ యొక్క
ఎస్ఐ యూనిట్ ఏంటి అని డెసిబెల్ అని చెప్పి పెట్టాలి మనం. ఇంటెన్సిటీ అండ్ లౌడ్నెస్ ఆర్ నాట్ సేమ్. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇంటెన్సిటీ అన్నది వేరు, లౌడ్నెస్ అన్నది వేరు. పర్ యూనిట్ ఏరియాలో ఒక సెకండ్లో ఈ అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాస్ అయ్యింది అన్నది దాని యొక్క ఇంటెన్సిటీ. వేరస్ లౌడ్నెస్ అన్నది మన చెవి ఎంత ఎక్కువగా ఉన్నది అన్న దాన్ని బట్టి లౌడ్నెస్ డిసైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది యాంప్లిట్యూడ్, సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్ అనమాట. వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఇది. వెరాజ్ ఇలా అప్ సైడ్ ఉంటే దాన్ని క్రస్ట్ అంటారు, డౌన్ సైడ్ ఉంటే ట్రఫ్ అంటారు. ఇటు నుంచి ఇటు వేవ్ లెంత్ బిట్వీన్ టూ కాన్సెక్యూటివ్ క్రస్ట్స్ కానీ బిట్వీన్ టూ కాన్సెక్యూటివ్ ట్రఫ్స్ మధ్యలో కానీ మనం డిస్టెన్స్ మెజర్ చేస్తే దాన్ని వేవ్ లెంత్ అంటారు. అప్పర్ పార్ట్ని క్రస్ట్ అంటారు, డౌన్ పార్ట్ని ట్రఫ్ అంటారు. దీన్ని బట్టి ఒక వేవ్కి ఉండే ప్రాపర్టీస్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ జరిగిందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. దిస్ డిటర్మైన్స్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్. ఈ ఫ్రీక్వెన్సీని బట్టి సౌండ్ యొక్క పిచ్ ఎంత ఉందన్నది తెలుస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైం దాన్ని బట్టి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుస్తుంది. ఎఫ్ అంటే 1/t, ఇన్వర్స్ ఆఫ్ టైం అన్నమాట. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ హెడ్స్లో ఉంటుంది జనరల్గా. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మెజర్మెంట్. నెక్స్ట్ హయ్యర్ పిచ్. హయ్యర్ పిచ్ అంటే స్ట్రిల్ వాయిస్, లోవర్ పిచ్ గ్రేవ్ వాయిస్. వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సెక్యూటివ్ ట్రఫ్స్ లేదా టూ కాన్సెక్యూటివ్ క్రెస్ట్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ వేవ్ ఇన్ వన్ కంప్లీట్ ఆసిలేషన్. ఒక కంప్లీట్ ఆసిలేషన్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కంప్లీట్ ఆసిలేషన్ అనమాట. ఈ కంప్లీట్ ఆసిలేషన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో చెప్పడమే వేవ్ లెంత్. డిస్టెన్స్ అన్నాడు, డిస్ప్లేస్మెంట్ అన్నాడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వాల్యూ కనుక్కుంటే అది డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నుంచి ఇలా కనుక్కుంటే దాన్ని డిస్టెన్స్ అంటారు. వేవ్ లెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ బై గ్రీక్ లెటర్ లాంబ్డా. లాంబ్డా తోటి రిప్రజెంట్ చేస్తారు. ఎస్ఐ యూనిట్ అల్టిమేట్లీ లెంత్ కదా, లెంత్ అంటే యూనిట్స్ మాస్, అదే సారీ లెంత్ అంటే యూనిట్స్ మీటర్. సో SI యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్ మీటర్. డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సెక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ రేర్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ చెప్పాను కదా, సౌండ్లో కంప్రెషన్స్ రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. కాబట్టి సౌండ్లో డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సెక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ రేర్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇక్కడతో సౌండ్ అన్న టాపిక్ అయిపోయింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మీకు మినిమం 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఏం లేదు, దీంట్లో జస్ట్ ఈ పార్ట్లో మీరు దేని తర్వాత ఏది వస్తుంది అన్న క్లారిటీ ఉండాలి. సో దట్ దాని నుంచి మిమ్మల్ని వాడు వేవ్ లెంత్ అడగచ్చు, వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ అడగచ్చు, లేదా ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ అడగచ్చు. అవి మీరు చెప్పగలిగితే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారనుకోండి, మీరు ఎక్స్రేస్ గామా రేస్కి వెళ్ళే కొద్దీ నెంబర్ ఆఫ్ వేవ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే రేడియో వేవ్కి సింగిల్ వేవ్ ఉంది, ఇక్కడ సింగిల్ వేవ్ డీటెయిల్డ్గా ఉంది పూర్తిగా. ఇన్ఫ్రారెడ్లో 2 సైకిల్స్ వచ్చినాయి, విజిబుల్ లైట్లో 1 2 3 4 అరౌండ్ 4 సైకిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే 5 to 6 సైకిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే అరౌండ్ 8 సైకిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే గామా రేస్లో అరౌండ్ ఒక 10 to 12 సైకిల్స్ వచ్చినాయి. నెంబర్ ఆఫ్ సైకిల్స్ మీరు రేడియో వేవ్స్ నుంచి గామా వేవ్స్కి వెళ్ళే కొద్దీ పెరిగిపోతాయి. ఓకే, ఈవెన్ మనం విజిబుల్ లైట్ చూసుకున్నా కానీ విబ్గై ఆర్ ఇటుపక్క స్టార్ట్ అవుతుంది అనమాట. విబ్గై ఆర్ ఇటుపక్క ఎండ్ అవుతుంది. అది యాక్చువల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే విజిబుల్ లైట్ అటు ఇటు మధ్యలో ఉంటుంది, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ఫస్ట్ మీరు చూసుకుంటే విబ్గై ఆర్ అంటే వైలెట్ స్టార్ట్ అవుతుంది. వైలెట్ సైడ్ ఉండేవన్నీ వైలెట్ తర్వాత వచ్చేది అల్ట్రా వైలెట్. సిమిలర్లీ ఇక్కడ రెడ్ కంటే బాగా ఎక్కువగా ఉండేదాన్ని ఇన్ఫ్రారెడ్ అంటాం. సో రెడ్ తర్వాత వచ్చేవన్నీ ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్ తర్వాత మైక్రోవేవ్స్, మైక్రోవేవ్స్ తర్వాత రేడియో వేవ్స్. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి,
విజిబుల్ లైట్లో వైలెట్ వస్తుంది విగ్గా. సో వైలెట్ తర్వాత వచ్చేది అల్ట్రా వైలెట్ తర్వాత ఎక్స్ రేస్ తర్వాత గామా రేస్. ఇక్కడ చూసుకుంటే ఫ్రీక్వెన్సీ అన్నది గామా రేస్, ఎక్స్ రేస్, యూవీస్లో బాగా ఎక్కువ. సో మీకేం తెలుసు, ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ మ్యూ. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ తీసేయండి. సో ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఈఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు విజిబుల్ లైట్తో పోల్చుకుంటే అల్ట్రా వైలెట్లో ఎనర్జీ ఎక్కువ. సో అందుకే యూవీ రేస్ నుంచి అంత హెవీ ఎనర్జీ మన మీద పడకుండా మధ్యలో ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ అనేది కావాలంటున్నాం మనం. సో అందుకే ఓజోన్ లేయర్ని పాడు చేయొద్దు. ఓజోన్ లేయర్ స్ట్రాటోస్పియర్లో ఉంది. స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ లేయర్ని పాడు చేయొద్దు అంటుంది. అందుకే అనమాట. ఎందుకంటే అంత ఎనర్జీ అల్ట్రా వైలెట్ రేస్ మన మీద పడితే ఇబ్బంది అవుద్ది మనకి. అలా కాకుండా మీరు కనుక చూసుకుంటే మన టీవీస్ని ఆపరేట్ చేసే రిమోట్స్లోను, అలాగే ఏసీని ఆపరేట్ చేసే రిమోట్స్లోను, రేడియోస్ ఆపరేట్ చేసే వాటిలోను, వీటన్నిటిలోనూ మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని చోట్ల మనం ఇన్ఫ్రారెడ్ రేస్ యూజ్ చేస్తాం. ఇన్ఫ్రారెడ్లో ఎనర్జీ బాగా తక్కువ. సో అందుకని అంత లెస్ ఎనర్జీ లైట్ని మనం యూజ్ చేసిన పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. సో అందుకే ఇన్ఫ్రారెడ్ వేవ్స్కి ఎనర్జీ తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్ట్రా వైలెట్ రేస్ కన్నా యూవీ రేస్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉండేది ఎక్స్రేస్లో. అందుకే ఎక్స్రేస్ ఎక్కువ తీయించుకోవద్దని చెప్తారు. ఎక్కువ ఎక్స్రేస్ తీసుకుంటే మన బాడీ ఎక్కువ ఎనర్జీకి ఎక్స్పోజర్ అవుతుంది. సో దట్ అప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఎక్స్రేస్ కన్నా హైలీ పవర్ఫుల్ గామా రేస్, న్యూక్లియర్ రియాక్టర్స్ అక్కడ వస్తాయి అన్నమాట ఈ గామా రేస్. సో దానివల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఓకే, అంటే ఎంత ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకు అంత డ్యామేజ్ అన్నమాట. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ. వెరాజ్ ఇటుపక్క చూసుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ. రేడియో వేవ్స్లో బాగా తక్కువ ఎనర్జీ అనమాట, ఎనర్జీ వేవ్స్. అందుకే మనం రేడియో సిగ్నల్స్ని అలా పడితే అలా వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ వేవ్ లెంత్ చూసారనుకోండి. వేవ్ లెంత్ ఈక్వల్ టు హెచ్ మ్యూ. దాంట్లో న్యూని C/λ అని చెప్పి రాసుకోండి. అంటే ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. సో క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది ఇక్కడ. మ్యాక్సిమం వేవ్ లెంత్ రేడియో వేవ్స్కి ఉంటుంది. వెరాజ్ ఇక్కడ గామా రేస్లో చాలా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, క్రస్ట్ టు ట్రఫ్ డిస్టెన్స్ అంతా ఇంతే. వెరాజ్ ఒక క్రస్ట్ టు ట్రఫ్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. వెరాజ్ ఇక్కడ ఇన్ఫ్రారెడ్లో క్రస్ట్ టు ట్రఫ్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది. సో వేవ్ లెంత్ చూసారా, ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ పెరిగిపోతుంది, రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ తగ్గిపోతుంది విజిబుల్ లైట్ నుంచి. ఓకే, నెక్స్ట్ అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది వేవ్ లెంత్ యొక్క రేంజెస్. వేవ్ లెంత్ విజిబుల్ లైట్ యొక్క రేంజ్ 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. నెక్స్ట్ ఇన్ఫ్రాసోనిక్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. యాక్చువల్గా మన ఆడిబుల్ ఫ్రీక్వెన్సీస్ 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ అనమాట. అంటే 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్. ఇది RRB JEE CBT 2లో అడిగిన క్వశ్చన్. మన ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత అని చెప్పి. అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ మధ్యలో ఉంటేనే మన చెవి వినగలదు, లేకపోతే మన చెవి వినలేదు. బిలో 20 హెర్ట్జ్ ఏవేవి వినగలవు అంటే వేల్స్, ఎలిఫెంట్స్ వినగలవు. ఇవి కూడా ఇంపార్టెంట్, ఈ ఎగ్జాంపుల్స్ కూడా. అంటే ఇన్ఫ్రారెడ్ వల్ల ప్రాబ్లం ఉండేది ఎవరికి, వేల్స్కి, ఎలిఫెంట్స్కి ప్రాబ్లం ఉంది. సో అందుకని మనం టీవీ రిమోట్లో వాడటం వల్ల ఏమన్నా ఆ సిగ్నల్స్ ఎవరిని ఇబ్బంది పెడతాయి, వేల్స్ని, ఎలిఫెంట్స్ని ఇబ్బంది పెడతాయి. జనరల్గా ఎలిఫెంట్స్, వేల్స్ మన హౌస్ హోల్డ్ లొకాలిటీస్లో తిరగవు కదా. సో అందుకని వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండవాలండి. విరాజ్ అల్ట్రాసోనిక్ రేంజ్ అబౌట్ 20 కిలో హెర్ట్జ్ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ రేంజ్ అని చెప్పి అంటారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఎవరికి ఈ అల్ట్రాసోనిక్ రేంజ్లో ఉండే కమ్యూనికేషన్ ఎవరు వినగలరు అంటే డాల్ఫిన్స్, బ్యాట్స్ వినగలవు. బ్యాట్స్ అవి మన హౌస్ హోల్డ్లోనే తిరుగుతాయి కదా. సో అందుకే మనం
ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాట్స్, డాల్ఫిన్స్ ఒక పేరు. వెరాజ్ వేల్స్, ఎలిఫెంట్స్ ఒక పేరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా బ్యాట్స్ మన ఇళ్లలోకి కూడా వచ్చేస్తా ఉంటాయి. బట్ వాటికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా! మనం యూజ్ చేసే కమ్యూనికేషన్ సిగ్నల్స్ అంటే టీవీ రిమోట్స్, ఏసీస్ వీటి వల్ల, ఏసీ రిమోట్స్ వల్ల. అంటే వాటికి బ్యాట్ చేసే వాటిని మనం మన హౌస్ హోల్డ్‌లో వాడట్లేదు. అంటే అప్పుడు దాన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి? మనం వాడేది ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ బ్యాట్స్‌కి సంబంధం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే మిగిలిన పేరేముంది ఇంకా ఆటోమేటిక్‌గా వేల్స్, ఎలిఫెంట్స్. వేల్స్, ఎలిఫెంట్స్‌కి ఇన్ఫ్రారెడ్ రేంజ్‌లో ఆడిబుల్ అవుతాయి. వెరాల్స్ అల్ట్రాసోనిక్ రేంజ్‌లో ఉన్నాయి. డాల్ఫిన్స్‌కి, బ్యాట్స్‌కి వినిపిస్తాయి. ఓకే. మనకి మనుషులకైతే 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉన్న సౌండ్సే వినిపిస్తాయి. చిల్డ్రన్ అండర్ 5 ఇయర్స్ అండ్ డాగ్స్ కెన్ హియర్ 25 కిలో హెర్ట్జ్. ఈవెన్ ఇక్కడ చూసుకుంటే కుక్కలకి, అలాగే చిన్నపిల్లలకి వీళ్ళకి కూడా మోర్ దాన్ 20 అంటే డాల్ఫిన్స్, బ్యాట్స్‌కి ఎలా అయితే వినిపిస్తాయో వీటికి కూడా సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి చిల్డ్రన్‌కి, డాగ్స్‌కి. నెక్స్ట్ అలాగే లైటింగ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ లెస్. స్పీడ్ ఆఫ్ లైట్ ఫాస్ట్. మీకు మామూలుగా ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయి. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఫస్ట్ మీకు మెరుపు కనిపిస్తదా? లేకపోతే ఆహ్, ఉరుముల సౌండ్ వినిపిస్తదా ఫస్టు అంటే, ఫస్ట్ మెరుపు కనిపించాలి. మెరుపు కనిపించిన తర్వాతే మీకు సౌండ్ వినిపిస్తదనమాట. మీకు 'డిటెక్టివ్' అని చెప్పి ఒక సినిమా ఉంటది. మీరు గనక చూస్తే దాంట్లో విశాల్ ఆహ్, ఒకళ్ళు పర్సన్ చనిపోతాడు. చనిపోయినప్పుడు వాళ్ళేం చెప్తారంటే ఫస్ట్ సౌండ్ వచ్చింది. తర్వాత పిడుగు పడింది అని చెప్పి చెప్తారు దాంట్లో. బట్ ఫిజిక్స్ ప్రకారం చూస్తే సౌండ్ సౌండ్ కన్నా లైట్ స్పీడ్ ఎక్కువ. సో, ఫస్ట్ వాళ్ళకి మెరుపు కనిపించాలి. తర్వాత పిడుగు పడాలి కదా! అన్న లాజిక్ తోటి ఆ సినిమాలో కేస్ అన్నది సాల్వ్ చేస్తాడు. సో, అక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి ఇదే. ఈ లైట్నింగ్‌లో ఫస్ట్ మనకి లైట్ అన్నది కనిపిస్తది. తర్వాత సౌండ్ వినిపిస్తది. ఓకే. మీకెప్పుడన్నా గుర్తు లేకపోతే ఒకసారి ఆ 'డిటెక్టివ్' సినిమాని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడన్నా మీరు కన్‌ఫ్యూజ్ అవుతుంటే ఎగ్జామ్‌లో. ఆటోమేటిక్‌గా మీకు ఆన్సర్ తెలిసిపోద్ది. లేకపోతే పోనీ ఆ ఒక్క సీను చూడండి సినిమాలో యూట్యూబ్‌లో. సో దట్ ఫోటోగ్రాఫిక్ మెమరీ బాగా గుర్తుంటది. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ వేవ్స్. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వీటిల నుంచి కూడా ఒక క్వెషన్ వచ్చింది లాస్ట్ టైమ్. మైక్రోఫోన్ సౌండ్ వేవ్‌ని ఎలక్ట్రిక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలని సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రిక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుందనమాట. లౌడ్ స్పీకర్. నేను మాట్లాడుతున్న మాటలు యూట్యూబ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ సిగ్నల్‌ని కాస్త మీ ఫోన్ స్పీకర్స్ ద్వారా బయటకొస్తున్నాయి గదా! ఈ లౌడ్ స్పీకర్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్‌ని సౌండ్ వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ హెడ్‌ఫోన్స్. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి అంతే. నెక్స్ట్ సోనార్ సిస్టమ్స్. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. జనరల్‌గా ఇది మీకు అంత గమ్మున తెలియకపోవచ్చు. సో, అందుకే గుర్తుపెట్టుకోండి. సోనార్ అన్నది సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తది. సౌండ్ వేవ్స్ టు ఎలక్ట్రిక్ సిగ్నల్స్. సోనార్. సోనార్స్ ద్వారానే మనం ఆహ్, మన ఎనిమీ రాకెట్స్ గాని వాటి వాటి యొక్క మూవ్‌మెంట్స్‌ని మనం క్యాచ్ చేస్తాం అనమాట. అల్ట్రాసోనిక్ ట్రాన్స్‌డ్యూసర్స్. ట్రాన్స్‌డ్యూసర్ ఈ పేరులోనే ఉంది మీకు. ఎలక్ట్రిక్ ఎనర్జీ కాస్త అల్ట్రాసోనిక్ వేవ్స్ కింద కన్వర్ట్ అవుతుంది అని. అల్ట్రాసోనిక్ ట్రాన్స్‌డ్యూసర్ అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ కాస్త అల్ట్రాసోనిక్ వేవ్స్ కింద కన్వర్ట్ అవుతుంది అని. ఓకే. ఇది మన ఇయర్ యొక్క డయాగ్రామ్ అనమాట. సౌండ్ వేవ్ అన్నది ఇలాగా మన ఇయర్‌లో ఇది ఔటర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్‌ని పిన్నా అంటారు. ఈ పిన్నా పార్ట్ దేనికి ఉపయోగం లేదు మన బాడీలో. ఈ పిన్నా పార్ట్ లోపల నుంచి సౌండ్ వేవ్ అన్నది ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఫస్ట్ ఇయర్ డ్రమ్‌ని బీట్ చేస్తది.
ఇయర్ డ్రమ్ని బీట్ చేసి ఇక్కడ హ్యామరింగ్ ఎఫెక్ట్ ద్వారా ఆ వేవ్స్ని ఇన్సైడ్ ఇన్కస్ లోపలికి తీసుకెళ్తుంది. ఇన్కస్ లోపల నుంచి స్టాబ్స్ ద్వారా ఈ కాక్లియాలోకి వెళ్తుంది. కాక్లియాలో ఆ సౌండ్ వేవ్ అన్నది ఎలా అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే శంఖంలో మీరు చిన్నగా సౌండ్ చేశారనుకోండి, లోపలికి వెళ్ళి పెద్ద సౌండ్ జనరేట్ చేస్తుంది. సిమిలర్లీ ఇక్కడ వచ్చిన సౌండ్ వేవ్ని యాంప్లిఫై చేసి మన ఇయర్కి వినిపించేటట్టుగా ఈ కాక్లియా చేంజ్ చేస్తుంది. ఈ చేంజ్ చేసిన తర్వాత దాన్ని ఆడిటరీ నర్వ్ ఆ సిగ్నల్స్ని మన బ్రెయిన్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ పాత్లో లాస్ట్ దాన్ని యుస్టాచియన్ ట్యూబ్ అంటారు. అంటే ఈ ట్యూబ్ని యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా మన సౌండ్ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. ఇదంతా ఇయర్ కెనాల్. ఓకే, ఈ పార్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది పార్ట్స్ ఆఫ్ వాట్ అని చెప్పి అడుగుతాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అన్ ఇయర్ అని చెప్పి అడుగుతాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది. సో అందుకే ప్రతి పార్ట్ ఒకసారి చూడండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియాస్. మీకు ట్రెండ్ అన్నది తెలియాలి. యాక్చువల్గా మీరు కనుక చూసుకుంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ సాలిడ్స్లో ఎక్కువ కంపేర్ టు లిక్విడ్స్ అంతా పోల్చుకుంటే గ్యాసెస్లో ఎక్కువ, గ్యాసెస్లో తక్కువ. అంటే అన్నిటికన్నా స్పీడ్ ఫాస్ట్గా మూవ్ అయ్యేది సాలిడ్స్లో, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్. ఇది గుర్తుపెట్టుకున్నాను. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎప్పుడన్నా మీకు ట్రైన్ మూవ్ అవుతుంది అనుకోండి, మూవ్ అవుతుంటే అప్పుడు ట్రైన్ పట్టాలు సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్ మీకు ఫస్ట్ మీరు చెవి కనుక పట్టాల మీద పెడితే ట్రాక్ మీద మీకు సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఫస్ట్ వస్తుంది. అలా అంటే ఒక ట్రైన్ కనుక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది సపోజ్, ఆ పట్టాల ట్రాక్ మీద మీరు చెవి పెట్టి విన్నారనుకోండి, ఫస్ట్ అక్కడ సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత మీకు ఒక 1 కిలోమీటర్ దూరంలో కనుక ట్రైన్ ఉంటే అప్పుడు మీకు ట్రైన్ సౌండ్ అన్నది, లైవ్ ట్రైన్ సౌండ్ అన్నది అప్పుడు వినిపిస్తుంది మీకు. అంటే ఫస్ట్ సాలిడ్స్లో ఫాస్ట్గా సౌండ్ ట్రావెల్ అయ్యి మీకు వినిపిస్తుంది, తర్వాతే మీకు గాల్లో సౌండ్ అన్నది వస్తుంది. మీకు ఇది గుర్తుపెట్టుకోవాలంటే సపోజ్ మీరు వాష్రూమ్ సినిమా చూసారు అనుకోండి, దాంట్లో హీరోయిన్ని కాపాడతాడు కదా ప్రభాస్, త్రిషాని కాపాడిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు ఒక ట్రైన్ ట్రాక్ దగ్గర ఉంటారు. ట్రైన్ ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు హీరో చెవు ట్రైన్ ట్రాక్ మీద పెట్టి వింటాడు అనమాట. ఫస్ట్ ఎందుకు చెవు అక్కడ పెట్టామంటే అప్పుడు చెప్తాడు అనమాట, ఫస్ట్ ట్రాక్ మీద సౌండ్ వస్తుంది, అప్పుడు దాని ద్వారా మనకు తెలుస్తుంది ట్రైన్ వస్తుందా లేదా అని చెప్పి అంటాడు అనమాట. ఆ సీన్ చూడండి, పర్టికులర్ సీన్, సో దట్ మీకు ఫోటోగ్రాఫిక్ మెమరీ అలా ఫీడ్ అయిపోద్ది బ్రెయిన్లో. సో దట్ ఫస్ట్ సాలిడ్స్లో స్పీడ్ ఎక్కువ, సౌండ్ స్పీడ్, దాని తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్ అని చెప్పి తెలుస్తుంది. ఓకే, echoes are formed when sound waves reflect off a surface and return to the listener. వచ్చిన వేవే మళ్ళీ మళ్ళీ మీ చెవుకి వినిపిస్తుంది అనుకోండి, దాన్నే ఎకో అంటారు. ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద సౌండ్ సోర్స్ అండ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ షుడ్ బి 17.2 మీటర్స్. ఈ వాల్యూ అన్నది ఇంపార్టెంట్, ఎందుకంటే సోర్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క డిస్టెన్స్ మినిమం 17.2 మీటర్స్ ఉంటేనే మీకు మళ్ళీ మళ్ళీ సౌండ్ అన్నది వినిపిస్తుంది. రివర్బరేషన్ అంటే ఏంటి? రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ దట్ రిజల్ట్ ఇన్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్. ఆ మళ్ళీ మళ్ళీ వినిపించే ఉంటాయి చూసారా, వాటిని రివర్బరేషన్స్ అంటారు. రివర్బరేషన్ ఆకర్స్ ఇన్ క్లోజ్డ్ స్పేసెస్ విత్ మల్టిపుల్ రిఫ్లెక్టింగ్ ఆబ్జెక్ట్స్. అందుకే గుహల్లోనూ అక్కడే మీకు వినిపిస్తాయి ఈ మళ్ళీ రివర్స్లో మల్టిపుల్ రిఫ్లెక్టింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండాలి, అప్పుడే ఈ రివర్బరేషన్స్ అనేవి పాసిబుల్. దానికి ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాడు ఇక్కడ. పర్సన్ బర్న్ ఏ ఫైర్ క్రాకర్ బిఫోర్ ఏ క్లిఫ్ అండ్ హర్డ్ ఇట్ ఎకో 5 seconds after it burst. The distance of the cliff from the person if the speed of the sound is 340 meter per second. యాక్చువల్గా ఈ క్లిఫ్, ఈ కోయల్ అంటే పెద్ద పెద్ద పదాలు వాడినప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు అనుకోండి, జనరల్గా మీరు ఏం చేసేయాలంటే మీకు కావాల్సింది డిస్టెన్స్ అంటే మీటర్లో ఉంటుంది కాబట్టి
340 మీటర్ పర్ సెకండ్ని 5తో మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఎంత వాల్యూ వస్తుంది మీకు? 1600 అండ్ 1700 అంత వస్తుంది వాల్యూ మీకు, అంతే కదా. 1700 ఆప్షన్లో ఉందనుకోండి, పెట్టేయండి. లేదనుకోండి, అప్పుడు చూడండి దాన్ని హాఫ్ చేస్తే వాల్యూ ఉందా లేదా అని చెప్పి. అటువంటివి ఉన్నాయంటే పెట్టండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇది 50-50 ఛాన్సెస్ అనమాట. అసలు ఏం తెలియదు, బట్ మనం ఈ క్వశ్చన్ పక్కగా ఆన్సర్ చేయాలి అనుకున్న సిచ్యువేషన్లో అలా పెట్టండి. ఒక్కోసారి కరెక్ట్ అవ్వచ్చు, 50% కరెక్ట్ అవుతుంది, 50% తప్పు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈకో అన్నాడు కాబట్టి 5/2 చేయాలి, అంటే హాఫ్ ఆఫ్ ద టైం కాబట్టి. సో 5/2 చేస్తే అప్పుడు 850 మీటర్స్. అదే ఇక్కడతోటి సౌండ్ అన్న టాపిక్ కంప్లీట్ అయింది. ఇంకా మనం కంప్లీట్ చేయాల్సింది వేవ్స్ టాపిక్. వేవ్స్ కూడా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మిగిలింది గ్రావిటీ అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, మెకానికల్ వేవ్. A type of radiation that are made up of electric and magnetic fields that travel through space. Mechanical wave, a vibration in matter that transfers energy through a material medium. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే అదొక టైప్ ఆఫ్ రేడియేషన్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా తయారైన వేవ్ అనమాట. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ రెండు ఫీల్డ్స్ వల్ల వచ్చిన వేవ్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటారు. స్పేస్ ద్వారా ట్రావెల్ అవుతుందని. మెకానికల్ వేవ్ అంటే వైబ్రేషన్ ఇన్ మ్యాటర్ దట్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ త్రూ ఏ మెటీరియల్ మీడియం. మెటీరియల్ మీడియం ద్వారానే ఇది ట్రాన్స్ఫర్ అవ్వాలి. వేరాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి మెటీరియల్ మీడియం అవసరం లేదన్నమాట. మెకానికల్ వేవ్స్లో 2 టైప్స్: లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. పార్టికల్ వైబ్రేట్స్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్. వేవ్ యొక్క డైరెక్షన్లోనే పార్టికల్ కూడా వైబ్రేట్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. అంటే సౌండ్ వేవ్స్ ఇవన్నీ లాంగిట్యూడినల్ వేవ్స్లోకి వస్తాయి. వేరాస్ ట్రాన్స్వర్స్ వేవ్స్, పార్టికల్ వైబ్రేట్స్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్. అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కనుక ఉంటే, ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కనుక ఉంటే, అలా కాకుండా ఈ వేవ్ ఈ డైరెక్షన్లో వేవ్ వెళ్తుంది అనుకున్నాం, పార్టికల్ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. అలా కాకుండా ట్రాన్స్వర్స్ వేవ్స్లో పార్టికల్స్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయి, వేరాజ్ వేవ్ డైరెక్షన్ ఇలా ఉంది, అప్పుడు దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. సేమ్ ఇక్కడ ఈ పెండ్యులంని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాడు ఇక్కడ మీకు. ఇందాక ఆల్రెడీ చూసాం, ఈ అప్పర్ పార్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అయిపోద్ది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది టాప్ మోస్ట్ పార్ట్, అంటే మ్యాక్సిమం ఇంతవరకు అవుతుంది కదా. సో ఇక్కడ టాప్ మోస్ట్ పార్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. కింద డౌన్ పార్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ హైట్ గ్రావిటీ 0 అయిపోద్ది. ఈరోజు ఇక్కడ కనుక చూసుకుంటే వెలాసిటీ 0 అయిపోద్ది. ఈ మధ్యలో పార్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అయిపోద్ది. ఎక్స్ట్రీమ్స్లో యాక్సలరేషన్ మ్యాక్సిమం ఉంటుంది, రిస్టోరింగ్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది. వెలాసిటీ 0, కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. సిమిలర్లీ మీన్ పాయింట్లో యాక్సలరేషన్ 0 ఉంటుంది, నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్, వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం, పొటెన్షియల్ ఎనర్జీ మినిమం. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. టైం పీరియడ్ ఆఫ్ ఎ పెండ్యులమ్ T = 2π√L/g. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2015లో వచ్చింది ఇది. సో ఈ ఫార్ములా అడిగాడు, T = టైం పీరియడ్ ఆఫ్ ఏ పెండ్యులమ్ 2π√L/g అని తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది మీకు. క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, టైం పీరియడ్ ఎంత అని చెప్పి. మీకు లెంత్ ఇచ్చి అలా గ్రావిటీ వాల్యూ 10 తీసుకోమంటాడు, అప్పుడు వాల్యూ అంతా కనుక్కోమంటాడు. ఓకే. టైం పీరియడ్ 2π√L/g. ఇక్కడతోటి మనకి వేవ్స్ టాపిక్ అలాగే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ కంప్లీట్ అయింది. మిగిలిన పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.